హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైకే మా ఛానల్కి ఎంత గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. సరోజా నర్సింగ్ హోమ్. కాకుమాన గ్రామంలో శంకరయ్య పెద్ద భూస్వామి. మహాలక్ష్మి లాంటి భార్య పార్వతి, ఒకగానొక కుమార్తె సరోజతో ఎటువంటి లోటు లేని జీవితం అనుభవిస్తున్నాడు. శంకరయ్యకు ఒక మేనల్లుడు ఉన్నాడు. అతని పేరు సాయి. సాయి తండ్రి పేరు శాంతయ్య. ఎక్కువ వసతి లేకపోయినా 4 ఎకరాల మాగాణి, పూర్వీకులు కట్టించిన మండువా లోగిలి, పెద్ద ఆడంబరాలకు పోకుండా ఉన్నంతలో తృప్తిగా జీవిస్తున్నారు. ఉన్న ఊళ్ళో చదువు పూర్తి చేసిన సాయిని పక్కనే ఉన్న పట్టణంలో కాలేజీలో చేర్పించాడు. మనం నెల నెలా వాడికి 400-500 పంపగలమా అని సాయి తల్లి అనుమానం వ్యక్తం చేసినా, ఓసి పిచ్చిదాన్నా, ఇదంతా వాడికే కదా, పొలం రూపంలో కాకపోయినా విద్యా రూపంలో ఆస్తిని ఇద్దాం వాడికి అని భార్యకు నచ్చజెప్పి పట్నంలో చదువుకి పంపించాడు శాంతయ్య. కొడుకు చదువుకి అప్పుడప్పుడు అవసరం అయ్యే డబ్బు శంకరయ్య దగ్గర నోటు రాసి అప్పుగా తీసుకునేవాడు శాంతయ్య. అలా అప్పుడప్పుడు చేసిన అప్పు సాయి డాక్టర్ అయి ఇంటికి వచ్చేటప్పటికి శాంతయ్య శంకరయ్యకి పెద్ద మొత్తమే బాకీ పడ్డాడు. పాపం శాంతయ్య బాకీ ఇంకేం తీరుస్తాడు, కానీ ఓ పని చేయండి, ఆ బాకీ డబ్బు కట్నంగా ఇచ్చి మన సరోజని సాయికి ఇచ్చి వివాహం చేయండి, అంతకన్నా మంచి సంబంధం తేగలమా అంది శంకరయ్య భార్య పార్వతి. భార్య సలహా నచ్చింది శంకరయ్యకు. మధ్యవర్తుల ద్వారా మంతనాలు నడిపాడు. అంత పెద్ద సంబంధం మనకొద్దండి అంది సాయి. ఆ పిల్ల మన ఇంటికి వస్తుంది కానీ మన అబ్బాయి వారింటికి వెళ్ళడుగా అన్నాడు శాంతయ్య. సరోజు కూడా తన చిన్ననాటి స్నేహితుడు సాయిని పెళ్లి చేసుకోవడానికి ఎగిరి గంతేసింది. మొత్తం మీద సాయి సరోజల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. అప్పుగా వచ్చిన 80,000 కట్నం కింద చెల్లు అన్నాడు శంకరయ్య. అయితే మనిషి మంచితనం మీద నమ్మకం ఉన్న శాంతయ్య తను రాసి ఇచ్చిన నోట్లు తిరిగి అడగనూ లేదు. కట్నం రూపంలో బాకీ చెల్లిపోయింది కనుక శంకరయ్య తిరిగి ఇవ్వనూ లేదు. పెళ్ళై 3 నెలలు గడిచిపోయాయి. సాయి సరోజ ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కడుపున ఒక కాయ కాస్తే చూడాలని శాంతయ్య అతని భార్య లక్ష్మి కలలు కంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఇలా కలలు కంటుంటే అక్కడ శంకరయ్య పట్నంలో అల్లుడికి ఆధునిక ఆసుపత్రి కట్టించాలని, అల్లుడు 2 చేతులా సంపాదిస్తుంటే ఏ బ్యాంకుల్లో ఎంతెంత దాచాలా అని కలలు కంటున్నాడు. మామగారు కలలు చేస్తూ సాయి ఆ పల్లెటూరులోనే బోర్డు పెట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. శంకరయ్య తను చెప్పాడు. కూతురు ద్వారా పెద్దల ద్వారా కూడా చెప్పించాడు. 5 లక్షలు ఇస్తాను పట్నంలో పెద్ద ఆసుపత్రి పెట్టమని. సాయి అందరికీ ఒకటే మాట చెప్పాడు. పట్టణాల్లో సందుకు ఒక డాక్టర్ ఉన్నాడు. అక్కడ డాక్టర్లకు కొదవలేదు. గ్రామాల్లో వైద్య సదుపాయం లేక ఎంతోమంది చనిపోతున్నారు. నేను ఈ పల్లెవాసుల బాగు కోసం పాటుపడతానని చెప్పాడు. మామ అల్లుళ్ళ మధ్య ఈ పోరాటం తీవ్ర స్థాయికి చేరేసరికి 1 సంవత్సరం గడిచింది. ఈ మధ్యకాలంలో డాక్టర్ సాయి మంచి పేరు సంపాదించాడు. పేదవారికి ఉచితంగా వైద్యం చేయడం అతని అస్తవాసి మంచిది కావడంతో చాలా గొప్ప పేరు సంపాదించాడు. కానీ డబ్బు ఎక్కువగా సంపాదించలేకపోయాడు. తన మాట వినలేదనే కోపంతో శంకరయ్య తన దగ్గరున్న ప్రామిసరీ నోట్లు లాయర్కి ఇచ్చి వడ్డీ, అసలు, వాయిదాలతో కొట్టు ఖర్చులు మొత్తం 1,50,000 దావా వేశాడు. కట్నం కింద బాకీ రద్దు చేశావుగా అని శాంతయ్య అంటే, మన మధ్య కట్నం ఒక మాటే రాలేదు, ఏదో ఊళ్ళో సంబంధం మా అమ్మాయి కళ్ళెదుట ఉంటుందని చేశాను అని సాక్ష్యం ఇప్పించాడు. ఇది తప్పు అని చెప్పడానికి తండ్రి దగ్గరికి వెళ్ళిన సరోజను మళ్ళీ అత్తింటికి పంపించకుండా కట్టడి చేశాడు. చాటింపు వేయించి ఇల్లు కూడా వేలంలో కొనేసి అల్లుడికి వియ్యంకుడికి నిల్వ నీడ లేకుండా చేశాడు శంకరయ్య. తనకున్న పలుకుబడితో ఊళ్ళో ఎవరూ అల్లుడి కుటుంబానికి ఇల్లు అద్దెకు ఇవ్వకుండా చేశాడు. అయితే డాక్టర్ సాయి దయ వల్ల రోగాల నుంచి విముక్తి అయిన పల్లెలో పెద్ద సావిడి నిర్మించి అక్కడ ఉండమని కోరారు ఆ పల్లెవాసులు. అక్కస్తో శంకరయ్య ఆ పల్లెని మంటల పాలు చేశాడు. ఇన్ని జరిగినా సాయి ఏమాత్రం చలించలేదు. ఒకనాడు అకస్మాత్తుగా శంకరయ్యకు పక్షవాతం వచ్చింది. పట్నం తీసుకెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా జోరున వర్షం. అటువంటి స్థితిలో స్పృహలేని శంకరయ్యను సాయి దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం కనిపించామా అంది సాయి తల్లి లక్ష్మి. అమ్మా, ఎవరూ మాట్లాడొద్దు. మామగారని కాదు, సాటి మనిషి. ఆయన మీద డాక్టర్గా నాకు విద్యుక్త ధర్మం ఉంది అంటూ సాయి అహోరాత్రులు సేవ చేసి పడిపోయిన కాలు చెయ్యి మోగిపోయిన మాట కూడా శంకరయ్యకు తిరిగి రప్పించాడు. శంకరయ్యకు స్పృహ వచ్చాక పార్వతమ్మ జరిగిందంతా చెప్పింది. సాయి ఆ రోజు శంకరయ్యను పరీక్ష చేసి
ఇక మీరు ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు. నేనెక్కడికి వెళ్తానయ్యా, నన్ను క్షమించి నీతోనే ఉండని అని ప్రాధేయపడ్డాడు శంకరయ్య. అంత మాట అనకండి మామయ్య గారు అన్నాడు సాయి. ఆ సాయంత్రానికి సరోజ భర్త ఇంటికి వచ్చింది. నెల తిరగకుండానే ఆ ప్రదేశంలో సరోజ నర్సింగ్ హోమ్ వెలిసింది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కథ బాగుందా బాగాలేదా, సరోజ నర్సింగ్ హోమ్ ఎలా ఉంది, ఇలాగే చెప్పొచ్చా, ఇంకా బాగా చెప్పొచ్చా, నేను చెప్పడం ఎలా ఉంది, ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ ఎంతో ముఖ్యం మాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.